హలో ఎవ్రీవన్, నా పేరు శరత్. ఈరోజు స్టాక్ మార్కెట్ మంచి భూమిలో ఉంది కదా. నిఫ్టీ ఆల్మోస్ట్ 325 పాయింట్స్, ఆల్మోస్ట్ కాదు సారీ 325 పాయింట్స్ పెరిగింది. ఈరోజు నా కెరీర్లోనే హైయెస్ట్ 58,000 ప్రాఫిట్ బుక్ చేసిన సింగిల్ డేలో. మరి ఈ 58,000 ఎట్లా వచ్చింది, దానికోసం నేను ఎట్లా ప్రిపేర్ అయినా, అనాలిసిస్ ఎట్లా చేసినా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియో ఈరోజు. సో ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయినా ఉంది, పనికొస్తుంది. సో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఓకే, చలో లెట్ స్టార్ట్. సి ఈరోజు నిఫ్టీ ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 325 పాయింట్స్. ఓకే, 325 పాయింట్స్ పెరిగింది. సి ఎక్కడ ఓపెన్ అయింది ఈరోజు? 22,662 దగ్గర ఓపెన్ అయింది మార్కెట్, అండ్ 22,835 దగ్గర క్లోజ్ అయింది. నియర్లీ 325 పాయింట్స్ పైన పెరిగింది, రైట్? ఇదంతా నేను నిన్న చేసుకున్న హోంవర్క్ మీకోసం ఈరోజు చూపిద్దాం అని చెప్పి అట్లే ఉంచిన, క్లియర్ చేయకుండా. లెట్ స్టార్ట్. ఈరోజు చూసే ముందు నిన్న ఏమైందో చూద్దాం మార్కెట్లో. సి ఇది నిన్నటి, సారీ ఇది నిన్నటి. ఓకే, ఇక్కడ మనకి మొన్నటి నుంచి, ఏ రోజు నుంచి? ఇది ఆల్మోస్ట్ 12th మార్చ్, వెన్స్డే నుంచి కూడా ఆల్మోస్ట్ 12th వెన్స్డే అంటే 1 వీక్, లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ ఈ లెవెల్ని ఎప్పుడు క్రాస్ చేయలేదు. సి ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఇక్కడ మనకి నిన్న ఏమైంది? సి ఇది నిన్న మార్నింగ్. నిన్న ఏమైందంటే మార్కెట్లో మార్నింగ్ 9:15 క్యాండిల్ హ్యూజ్ వాల్యూమ్ తోటి ఇంత పెద్దగా ఓపెన్ అయింది. గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందిగా, ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది నిన్న మార్నింగ్. ఫస్ట్ 15 minutes క్యాండిల్ 9:15ది. ఓకే, ఇంత పెద్దగా ఓపెన్ అయింది. అండ్ బట్ ఈ రెసిస్టెన్స్, ఈ మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఎక్కడుంది మేజర్ రెసిస్టెన్స్? మనకి నియర్లీ 22,500, రైట్? 500 600 మధ్యలో ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, దీన్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. ఓకే, కానీ ఆ తర్వాత ఏమైనా, ఫస్ట్ క్యాండిల్ ఇంత పెద్దగా వచ్చింది కానీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ డే మొత్తం కూడా సైడ్ వేసే నడిచింది, రైట్? మొత్తం సైడ్ వేస్లోనే నడిచింది. కాబట్టి నిన్న మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరకలేదు. ఎక్కడ ట్రేడ్ చేయాలంటే కూడా మనకి ఎక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. సో నేనేం చేసిన, ఈ మధ్య డౌన్ ట్రెండ్ ఉంది కదా మార్కెట్ అని చెప్పి అప్ ట్రెండ్ నేను చూసుకోలేదు. బట్ సి ఇవన్నీ నేను నిన్న టార్గెట్స్ పెట్టుకున్నా, డౌన్ సైడ్ ఇవన్నీ నా టార్గెట్స్ పెట్టుకున్నా. సో లైట్ నేను ఏమనుకున్నా అంటే, ఈ మేజర్ రెసిస్టెన్స్ ఒకవేళ బ్రేక్ అయితే, ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ ఒకవేళ బ్రేక్ చేస్తే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ చేయకుండా స్టిల్ ఈ రోజు కూడా దీని కిందనే కంటిన్యూ అయింది అనుకోండి, అప్పుడు ఈ టార్గెట్స్ డౌన్ సైడ్ ట్రేడ్ చేసి ఈ టార్గెట్స్ బుక్ చేసుకోవచ్చు అని ఇది పెట్టుకున్నాను నేను. ఓకే, కానీ ఈరోజు ఏమైంది మార్కెట్లో? సి ఈరోజు పొద్దున ఏమైంది? 9 o'clock మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఎక్కడ ఓపెన్ అయింది? ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్, మనకు మేజర్ రెసిస్టెన్స్ ఇది ఉంది కదా, ఇది బ్రేక్ చేయడమే కాకుండా ఇది బ్రేక్ చేసి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పైన ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పైన ఓపెన్ అయింది. మార్కెట్ బులిష్ ఉండబోతుందని చెప్పి ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంత హ్యూజ్గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటుంది, కానీ దీన్ని అయితే బ్రేక్ చేయదు, రైట్? సో మార్కెట్ ఈరోజు బులిష్ అనే ఉంటుందని ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది, రైట్? ఇక్కడ కరెక్ట్గా ట్రేడ్ తీసుకునేటప్పుడు ఏమైందంటే, నాకు ఫస్ట్ హాఫ్లో ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ హాఫ్లో నేను ట్రేడ్ మిస్ అయిపోయినా. ట్రేడ్ ఎందుకు ఫస్ట్ హాఫ్లో మిస్ అయిపోయినా అంటే, ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయ్యి ట్రేడ్ తీసుకునే టైంకి నాకు ఇంటర్నెట్ కనెక్షన్లో ప్రాబ్లం వచ్చింది. నా ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది, ఎగ్జిక్యూట్ కాలేదు ట్రేడ్. నెట్ ప్రాబ్లం ఉండే. ఆల్మోస్ట్ నాకు 11:30 12కి క్లియర్ అయింది ప్రాబ్లం. 12 o'clock మళ్ళీ నెట్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు ట్రేడ్ మిస్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ట్రేడ్ మిస్ అయ్యేటప్పటికి ఎక్కడికి వచ్చింది మార్కెట్ అంటే, ఇది వస్తుండదు మెస్సీ ఉంది కొంచెం. ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది మార్కెట్. ఎక్కడుంది?
హైకి వెళ్ళిపోయింది, 250 పాయింట్స్ పెరిగింది, ఆల్మోస్ట్ 250 పాయింట్స్ పెరిగింది. అండ్ పెరిగిన తర్వాత మళ్ళీ అదే లెవెల్లో సైడ్ వేసుకొచ్చింది ఇక్కడ, రైట్. ఇక్కడ దాకా పెరిగి ఇక్కడ దాకా సైడ్ వేస్లోనే నడిచింది మార్కెట్, రైట్. సో ఎక్కడ నేను చూసింది 11:30, ఆల్మోస్ట్ 11:30, 12, 11:45, 12 ఈ టైంలో నేను చూసి అప్పుడే నేను ప్లాన్ చేసుకున్నా ట్రేడ్ ఎట్లా తీసుకోవాలనేది. అక్కడ నాకు అప్పుడు నాకు ఇది వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఎక్కడ అంటే ఈ ఈ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ వచ్చింది కదా, అప్పటికే ఇంత పెరిగింది మార్కెట్, రైట్. ఇంత పెరిగింది, మళ్ళీ ఇక్కడ సైడ్ వేస్ వచ్చింది. సో ఇక్కడ నేను ఏ ప్లాన్ చేసుకున్నా అంటే, ఈ సైడ్ వేస్ ఉంది కదా, ఇది ఒకవేళ బ్రేక్ అయితే తీసుకోవచ్చు ట్రేడ్, లేదు అంటే ఆ రోజు మొత్తం సైడ్ వేస్ట్లోనే పోతుంది. సో తీసుకొని వేస్ట్, ట్రేడ్ తీసుకొని వేస్ట్ అనుకున్నా. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చింది ఇక్కడ దాకా. బాణాన్ని మనం వెనకకి ఇట్లా గుంజుతాం కదా, ఇట్లా వెనకకు వచ్చింది. వెనకకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది, ఇది తగ్గింది కానీ వాల్యూమ్ తగ్గలేదు. ఇక్కడ ఈ కింద చూసిరా, ఇక్కడ వాల్యూమ్ తగ్గలే, ప్రైస్ తగ్గింది కానీ వాల్యూమ్ తగ్గలే. సో ఏమైనా అనిపించింది, ఇది ఒక పుల్ బ్యాక్, మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది అనిపించింది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఉంది చూసారా, ఈ క్యాండిల్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఉంది చూసారా, రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి మీకు జూమ్ చేసి చూపిస్తా. ఈ రెడ్ క్యాండిల్ ఇది ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ ఉంది ఇక్కడ, ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దాని పైన ఈ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ దీని పైన క్లోజ్ అయింది, రైట్. దీని ఓపెనింగ్ ని కూడా బీట్ చేసి ఈ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది అది గ్రీన్ది. సో నాకు అగైన్ ఇంకో కన్ఫర్మేషన్ వచ్చింది, అది పుల్ బ్యాకే, ఖచ్చితంగా వెళ్తుంది దాని పైకి, రైట్. ఇక్కడ నేను ఏం చేసిన అంటే, నా ట్రేడ్ని ఇక్కడ తీసుకున్నా, ఆల్మోస్ట్ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర తీసుకొని ఎక్కడైతే నెక్స్ట్ మనకి ఇక్కడ దాకా పెరిగి ఇక్కడ నుంచి సైడ్ వేస్కి వచ్చింది కదా ఇంత, ఇక్కడ మళ్ళీ టార్గెట్ పెట్టుకున్నా. ఇంతే టార్గెట్, చిన్న టార్గెట్, ఎందుకంటే మనం సెకండ్ హాఫ్లో ట్రేడ్ చేస్తున్నాం, రైట్. ఫస్ట్ హాఫ్లో ట్రేడ్ మిస్ అయింది, సెకండ్ హాఫ్లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి చిన్న టార్గెట్. ఓన్లీ ఈ పుల్ బ్యాక్ నుంచి ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్, ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ వరకు, ఇంతవరకు నేను టార్గెట్ పెట్టుకున్నా. సో ఇక్కడ ఎంటర్ అయినా 1:1.2 రిస్క్ రివార్డ్ రేషియో 1.2, ఓన్లీ 1.2 పెట్టుకొని, ఓన్లీ ఎంత పెట్టుకున్నా, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ ప్రీవియస్ క్యాండిల్, ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన కదా, ఆల్రెడీ మార్కెట్ 250 పాయింట్స్ పెరిగింది ఆల్మోస్ట్. ఇక్కడ ఈ క్యాండిల్ కింద ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా, ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ కింద ఎక్కువ పెట్టుకోలే. అండ్ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నా, ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నా. టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, ఏ టైం నుంచి 12:45, ఆల్మోస్ట్ 1 o'clock తీసుకున్నాను నేను ట్రేడ్. 1 o'clock తీసుకుంటే విత్ 15-30 minutes, హాఫ్ అన్ అవర్, 15 minutes, హాఫ్ అన్ అవర్లో టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. టార్గెట్ ఎంత వచ్చింది, సో మనకి ఎంత వచ్చింది, ఇక్కడ నేను 2 స్ట్రైక్ ప్రైస్లు తీసుకున్నా. ఎంత, 22,600 ఒకటి అండ్ 22,650 ఒకటి. ఈ 2 స్ట్రైక్ ప్రైస్లు ఇన్ ద మనీ, నేను తీసుకున్నప్పుడు ఇన్ ద మనీలో ఉన్నాయి. ఇన్ ద మనీ ఎందుకు తీసుకున్నాం అంటే, ఈరోజు ట్యూస్డే కాబట్టి ఎక్స్పైరీకి ఓన్లీ 2 days టైం ఉంది కాబట్టి, ఓటీఎం కానీ ఏటీఎం కానీ తీసుకుంటే మనకి అంత ప్రాఫిట్ రాదు అని ఐటీఎం తీసుకున్నా. ఇన్ ద మనీ ఆప్షన్ తీసుకున్నా, 22,600 అండ్ 22,650. ఈ రెండు కూడా వర్కౌట్ అయినాయి. 22,650లో
22,800 ప్రాఫిట్, 22,600లో 35,276 ప్రాఫిట్. ఈ రెండు కలిపి 58,000 మనకి ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ట్రేడ్ మిస్ అయింది. సెకండ్ హాఫ్లో మనం ట్రేడ్ చేసినాం. సెకండ్ హాఫ్లో ట్రేడ్ చేసినాం కాబట్టి 50% క్యాపిటల్ కూడా నేను యూజ్ చేయలేదు. ఓన్లీ 25% క్యాపిటల్ యూజ్ చేసిన. 25% క్యాపిటల్ యూజ్ చేసి దీనికి ఒక ఇక్కడ ఏంటది 25% క్యాపిటల్ యూజ్ చేసి ఈ 22,600 ఉంది కదా, ఇది ఒక 24 లాట్స్ అండ్ 22,650 ఇది ఒక 24 లాట్స్, 48 లాట్స్. ఈ 48 లాట్స్ తోటి 48 లాట్స్ మాత్రమే ట్రేడ్ చేసిన. 48 లాట్స్ తోటే మనకి 58,132 ప్రాఫిట్ వచ్చింది. రైట్, దట్స్ ఇట్. సి ఎలా అనాలిసిస్ చేయాలి, ట్రేడ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అర్థమైంది అనుకుంటా. ఐ థింక్ నాకు ఈ వీడియోస్ చేయడంలో అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఈజీగా రావట్లేదు నాకు. నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీకు ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. బై.